బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అంటుంటారు. కానీ పాలిటిక్స్లో రక్తబంధం కంటే రాజకీయాలే బలమైనవని నిరూపిస్తున్నారు కొందరు రాజకీయవేత్తలు. దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యంగా సెలబ్రిటీ సోదర సోదరీమణులు ఉన్నటువంటి చోట్ల వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టులు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కానీ లక్షలాది మంది అభిమానులు కలిగినటువంటి వైఎస్ఆర్ కుటుంబంలో మాత్రము ఇది కొంత అసంతృప్తి పూర్వకంగానే ముగిసిందని చెప్పాల్సి ఉంటుంది. ఒకవైపు అటు చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎడమొఖం పెడమొఖంగానే ఈ రక్షాబంధంలో ఉండిపోయారు. గతంలో కొన్ని దశాబ్దాల పాటు నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి హవా మొదలైన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన హవా మొదలైన కాలం నుంచి వీళ్ళిద్దరి మధ్య అన్న చెల్లెళ్ళ మధ్య సంబంధాలు సుహృద్భావపూర్వకంగా ఉన్నంత వరకు ఈ రక్షాబంధన వేడుకని ఒక ప్రత్యేకమైనటువంటి పర్వదినంగా జరుపుకోవడము, వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి అన్యోన్యతను, ఆత్మీయతను వెల్లడించడము, దానికి సంబంధించి వీడియోలు విడుదల చేయడము, ఫోటోలు విడుదల చేయడము, ఇదంతా ఒక వేడుకగా జరిగేది. లక్షల మంది వైఎస్ఆర్ అభిమానులు సైతము ఈ వేడుకని చూసి ఆనందించేవారు. ఇప్పుడు తాజాగా ఈ రక్షాబంధంలో చూస్తే కనుక షర్మిల ఒక ట్వీట్ చేస్తూ తన జీవితంలో, రాజకీయ ప్రస్థానంలో ఎటువంటి రక్తబంధం లేకపోయినా వైఎస్ఆర్ అనేటటువంటి అనుబంధంతో అండగా నిలుస్తూ తనకు కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నకి, తమ్ముడికి రక్షాబంధన్ శుభాకాంక్షలు అంటూ చెబుతూ తన సొంత సోదరుడి సంగతిని మాత్రం విస్మరించారు. మరోవైపు చూస్తే తనకి పండుగతోటే సంబంధం లేదన్నట్లుగా మరో ఈయన మన జగన్మోహన్ రెడ్డి మౌనం వహించారు. వీళ్ళిద్దరి మధ్య తల్లి హృదయం మాత్రం, తల్లి విజయమ్మ హృదయం మాత్రం క్షోభిస్తుంది అంటూ వేలాదిగా ఆయన అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు బాధపడడం అనేది కనిపించింది. సోషల్ మీడియాలో సైతం ఈ మేరకు పోస్టులు పెట్టారు. ఏదేమైనా అసలు వీళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధాన్ని ప్రత్యేకంగా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటే కనుక సోనియా గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వివిధ రకాలైనటువంటి కేసుల్లో ఇరుక్కోవడము, ఆ సందర్భంగా కుటుంబంలో అండగా నిలుస్తూ తల్లి విజయమ్మ కావచ్చు, ముఖ్యంగా సోదరి షర్మిల తన అన్నకి బలమైనటువంటి అండగా నిలుస్తూ శారీరకంగా శ్రమకు కానీ, మానసికంగా ఎదురయ్యేటటువంటి ఒత్తిడి కానీ తట్టుకుంటూ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటే తన అన్న జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బతికించడానికి, దానికి పటిష్టమైనటువంటి రాజకీయ పునాదులు వేయడానికి షర్మిల చేసినటువంటి కృషి ఇప్పటికీ రాజకీయాల్లో ఒక రికార్డుగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక ఆడబిడ్డ అయ్యుండి కూడా 2 రాష్ట్రాల్లోనే ఆమె చేసినటువంటి పర్యటనలు, జగన్మోహన్ రెడ్డి ఒకవైపు జైల్లో ఉంటే కనుక ఆ పార్టీ నిలదొక్కుకోవడానికి, ఆ పార్టీకి ఉండేటటువంటి సెంటిమెంట్ని ప్రతిష్ట చేయడానికి, ఆ సెంటిమెంట్ కొనసాగేలా చేయడానికి షర్మిల చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అయితే ఇటీవల 2-3 సంవత్సరాలుగా వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు దెబ్బతినడము, ఒకరి ఒకరు చూసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడటము, రాజకీయంగా ప్రత్యర్థులుగా మారిపోవడము, ఆమె పిసిసి అధ్యక్షురాలి స్థానాన్ని చేపట్టడము, ఆయన జగన్మోహన్ రెడ్డి అలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉండడము, ఈ నేపథ్యంలో కుటుంబ సంబంధాలు సైతం దెబ్బతినడం, అన్నా చెల్లెల మధ్య ఉండేటటువంటి అనుబంధానికి ప్రతీక అయినటువంటి రాఖీ పండుగను సైతం కలిపి జరుపుకోలేని, కనీసం సంప్రదాయబద్ధంగా లాంఛనంగా అయినా రాఖీ కట్టుకోలేనటువంటి దుస్థితి ఏర్పడడం వేలాదిగా, లక్షలాదిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానుల్లో మాత్రం విచారాన్ని, విషాదాన్ని, అసంతృప్తిని మిగులుస్తుందని చెప్పాలి.